ఇక ఈ వారంలో సింహరాశి వారిని చూస్తే గురువు భాగ్యంలో ఉన్నాడు. తృతీయ దశమ స్థానాల్లో రాహు కేతువులు ఉన్నారు కాబట్టి ఫలితాలు శుభ అశుభ మిశ్రమంగా కనిపిస్తూ ఉంటాయి. మఖా నక్షత్రం వాళ్ళు అవివాహితులైతే వివాహానికి తొందరపడి ఒక నిర్ణయానికి దయచేసి రాకండి. పుబ్బా నక్షత్రం వాళ్ళు అంటే పూర్వ ఫల్గుని నక్షత్రం వాళ్ళు ప్రయాణాల విషయంలో చాలా శ్రద్ధని వహించి ఉండి తీరాల్సిందే. ఉత్తరా నక్షత్రం వాళ్ళు ఇంటి సంబంధించినటువంటి నిర్ణయంతో పాటు ఇంటిని కొనుగోలు చేయడమో లేక ఇంటికి సంబంధించినటువంటి భూమిని కొనుగోలు చేయడమో జరుగుతుంది. వ్యాపార విషయకమైనటువంటి ఆలోచనని ఒక్కసారికి మరొకసారి కూడా ఆలోచించుకుని చేసుకోవడం మంచిది. మొత్తం మీద ఈ రాశి వారిని గమనిస్తే తమని తాము జాగ్రత్తగా పరిశీలించుకోవడం మరింత మంచిది. దైవపరంగా అయితే నవగ్రహ ప్రదక్షిణలు చేయండి. దానపరంగా అయితే ఇంట్లో ఉన్నటువంటి పాత వస్తువుల్ని జాగ్రత్తగా మరమ్మత్తు చేసి అవసరమైనటువంటి వారికి దానాన్ని చేయండి. మొత్తం మీద ఈ రాశివారు ఈ వారంలో తమ పిల్లలకి సంబంధించినటువంటి విద్య ఆరోగ్య విషయంలో ఒక ప్రణాళికతో వ్యవహరించడం చాలా మంచిది.